హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసిన తర్వాత కొద్ది రోజులు అయ్యాక డాట్స్కి వేసిన కుట్ట అనేది ఊడిపోవడం జరుగుతుంది. అలా ఊడిపోకుండా ఉండడానికి ఈ పద్ధతిలో స్టిచ్చింగ్ చేశారంటే ఎన్ని రోజులైనా కూడా మనకు కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ముందుగా మనం రెగ్యులర్గా వేసుకున్నట్టు ఒక కుట్ట అయితే వేయండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేస్తాం కదండి, అయితే అలా కట్ చేయకుండా మళ్ళీ రివర్స్ తిప్పేసి దానిపైనే కుట్టు వేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ముందుగా ఒక డాట్ అయితే వేసాం కదా, డాట్ వేసిన తర్వాత నేను అన్ని డాట్స్ కూడా వేసి చూపిస్తానండి. అయితే డాట్ వేసిన తర్వాత చివరికి వచ్చేసాక మనము కట్ చేస్తూ ఉంటాం. అయితే అలా కట్ చేయకుండా మళ్ళీ వెనక్కి తీసేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టు వేసాం కదా, కుట్టు వేసిన తర్వాత దాన్ని వెనక వైపునకు మళ్ళీ తిప్పేసుకోండి. తిప్పేసి అదే కుట్టు నుండి మళ్ళీ తీసేసి తర్వాత కట్ చేయండి. అయితే ఇక్కడ జాయింట్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనకు ఎన్ని రోజులైనా కూడా కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఒకవేళ మనం డాట్ పెట్టిన తర్వాత కట్ చేసామనుకోండి, కట్ చేశాక కొద్ది రోజులు అయ్యాక మనకి డాట్ అనేది మెల్లిమెల్లిగా ఓడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలా వేసామంటే మాత్రం డాట్ అనేది ఎక్కువ రోజులు ఆగుతుంది, కుట్టు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసి మళ్ళీ కుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అదేవిధంగా చూడడానికి బాగుంటుందండి. డాట్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, మనకు అక్కడ ఎడ్జెస్లో కట్ చేయలేదండి, చివర్లో కట్ చేయకుండా అలాగే ఉంచేసి వెనక్కి తీసేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది.